అంటే పైపు రోడ్డు మట్టి ఉంటుందా అందులో చూస్తున్నా కడిగేసుకొని పైపు తీసేసుకోవాలి. పైపు తీసేసుకొని దీన్ని కొంతమంది ఏం చేస్తారంటే కసిం పెట్టుకొని కూడా తాగుతారు. కసిం పెట్టుకొని తాగుతారు కొంతమంది. మామూలుగా అయితే మేమైతే కసిం పెట్టుకో ఫ్రెండ్స్. ఇలా పెట్టుకుని అలా పెట్టుకుని మామూలుగా నూనె వేస్తాం వేరుని అయితే. మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఈరోజు మన వీడియో ఏంటంటే మన ఒంట్లో వేడి ఉంటుంది కదా, ఆ వేర్లు కానీ తిన్నామంటే మన ఒంట్లో వేడి తగ్గించే వేరు అనమాట. అది మన ఒంట్లోని వేడి తగ్గించాలి. ఆ వేరు కానీ తిన్నామంటే మన వేడి అంతా అయిపోతుంది. కొంతమందికి వేడి ఎక్కువ అయిపోతుంది. ఆ వేడి తగ్గించే ఏరైతే మీకైతే చూపిస్తాను. ఆ ఏరైనా తినొచ్చు, దాని ఆకులు అయినా తినొచ్చు, అన్ని అసలు దేనికైనా ఉపయోగపడుతుంది. సలవకాయ ఆకు, సలవ, ఇది ఏరు అని ఆ చెట్టు ఆ ఏరు మొత్తం మనకైతే ఉపయోగపడుతుంది. మనమైతే దండగలపాలండి, ఇస్తారా కావాలండి. ఆ ఏరు కాడికే ఎక్కడున్నదో ఇక్కడ అది ఎక్కువ ఏంటంటే మైదానాలలోనే ఉంటుంది. మైదానాలలో అలాంటి ప్లేసులలో ఉంటుంది. మామూలుగా పొలం గట్ల మీద అయితే ఉంటుంది. అది ఎడారులలోనే ఉంటుంది. ఎక్కువ వేడి చేసేస్తుంటుంది కాబట్టి అది మొత్తం ఇక్కడ పాసు పోసుకోవడానికి కూడా కొంతమందికి పాసు కూడా రావు, వేడి ఎక్కువ అయిపోయిన వల్ల. ఆ ఏరు కానీ తిన్నామంటే పాసు కానీ మొత్తం కానీ ఆ వేడి మొత్తం తగ్గిపోతుంది. అంటే ఎండల్లో ఎక్కువ పనికి పోతాం కదా ఫ్రెండ్స్, అందుకు పనికి కానీ ఏదైనా వేడి వచ్చిందన్నా కూడా వచ్చేస్తున్నా. ఇప్పుడు అది మీకు చాలా మందికి తెలిసి ఉంటుంది ఆ వేరు కూడా, కానీ మీకైతే చూపిస్తాం దాన్ని ఎలా చేయాలి ఏంది అనేది. ఎక్కడ దశ వస్తే చూసుకుంటూ రావాలి. చూడండి మొత్తం ఏరియా చూడండి ఎలా అయిపోయి అందరు కంప ముందు కొట్టేస్తున్నట్టు ఫ్రెండ్స్. మనం అయితే చూసాము, ఎక్కడే ఉంది కింద అడుగు పెట్టలేకపోతున్నాం ముందు. ఎక్కడ ఇదిగో ఫ్రెండ్స్ ఉండే సుగంధ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ ఉంది చూద్దారండి. ఆ ఏరియా మీకు తెలిసి ఉంటుంది. ఇది అనమాట, దీని పేరు మీకు తెలిసే ఉంటుంది ఆల్రెడీ. సుగంధ పాల చెట్టు. చెట్టు బాగా చూపించి గ్యాందేడా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. సన్నగా ఉన్నాయి మొదట్లో, సన్నగా ఉన్నాయి. మొదలుతుంది ఇది అయితే బాగా మనం దీని ఏరును లోడుకోవాలా. ఏరును బాగా లోడుకోవాలి. మరి అట్టంటే బాగా లోడుకోవాలి. అట్లా లోడ్ వేసుకొని లోడుకోవాలి ఫస్ట్. చూసారు కదా చెట్టు చిన్నది నాటుది అనమాట. ఇది నాటేర్లు కదా ఇయ్య నాటుది కాబట్టి నాకు మామూలుగా పెద్ద ఏరు కూడా ఉంటుంది. కానీ మనకి ఎక్కువ నాటేరే కావాలి. చూడండి చెట్టు ఎట్ట ఉందో. దీంతోనే చేసేది సుగంధ వాటర్. సుగంధ వాటర్ అన్ని దీంతోనే చేస్తారు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. మనం ఏంటంటే ఏరుని బాగా మట్టితో కడిగేసుకోవాలి నీట్గా. నీళ్ళల్లో బాగా నీట్గా కడిగేసుకోవాలి. వాసన ఎట్ట వస్తుంది, ఇది భయంకరంగా వస్తుంది ఇది వాసన. ఇప్పుడే చూడు నేను తీస్తూ ఉంటే చూడు వాసన ఎలా వస్తుందా. ఇలా మనం బాగా నీట్గా తీసేసుకోవాలి. కావాలంటే చూద్దానండి, ఈ మాదిరి తీసేసుకోవాలన్నమాట. తెల్లగా పైపు రోడ్డు తీసేసుకోవాలి. అంటే పైపు రోడ్డు మట్టి ఉంటుందా అందులో చూస్తున్నా కడిగేసుకొని పైపు తీసేసుకొని దీన్ని కొంతమంది ఏం చేస్తారంటే కసిం పెట్టుకొని కూడా తాగుతారు. కసిం పెట్టుకొని తాగుతారు కొంతమంది. మామూలుగా అయితే మేమైతే కసిం పెట్టుకో ఫ్రెండ్స్. ఇలా పెట్టుకుని అలా పెట్టుకుని మామూలుగా నూనె వేస్తాం వేరునైతే. అదే చప్పగా ఉంటుంది, ఒగురుగా ఉంటుంది, తీగ కూడా ఉంటుందా. ఇలాగే తినేస్తాం అన్నమాట, పచ్చిది తినేస్తాం మేమైతే. కొంతమంది అయితే కసిం తిట్టుకుని తాగుతారు. కానీ చాలా ఉపయోగం ఫ్రెండ్స్. ఇంట్లో వేడిని తగ్గిస్తుంది మనకి. మామూలుగా మూత్రం పాసు అట్లా అన్నిటికి కూడా బాగా స్వస్థంగా. అంటే పాస్ రావన్నమాట, ఎక్కువ వేడి చేసేసినప్పుడు. పాసు రానప్పుడు పిల్లకాయలు ఇబ్బంది పడిపోతా అంటారు. నొప్పి వచ్చేస్తుంది, కొత్త కడుపు కూడా అక్కడెక్కడ అంటారు అనమాట. ఆ మాదిరి అలాంటప్పుడు దీని కానీ మనం కానీ ఏరు కానీ తిన్నాం అనుకో
తాగితే బాగా వస్తుంది. ఒంట్లో వేడని ఈ ఏరు తిన్నామంటే మన ఒంట్లో ఉండే వేరంతా వేడి 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 తగ్గిపోద్ది. బా ఇలా తినాలి. ఆకులు కూడా మామూలే. దీని ఆకులు కూడా చాలామంది అయితే ఆకులు తినరు. మామూలుగా కషాయాల వారికి కషాయాలు పెట్టుకొని తింటుంటారు. మేము అట్టగా ఫ్రెండ్స్ మనం ఏరుని బాగా కడుక్కొని తినేస్తాం కదా, ఈ ఆకులను కూడా తీసేసుకొని శుద్ధంగా కడిగేసుకుని ఆకులను కూడా ఇలా నువ్వులేదు, మేక మాదిరి నువ్వులు ఇలా ఇట్లా పాలు కూడా వస్తాయి. మేక మాదిరి నువ్వులు వేసి మింగేసాం అంటే చాలా మంచిది. పాలు కూడా వస్తాయి. ఆకుకి పాలు వస్తాయి. చూపించు. ఇంకో దానికి వస్తాయి. ఇంకా ఏడన్నా చూపిస్తా. చూడండి ఫ్రెండ్స్, ఇంకో పాలు కూడా వస్తాయి. తెల్ల పాలు వస్తాయి. ఇలాగ మనం దీన్ని కసివేలని పెట్టుకోవచ్చు. ఈ ఏర్లు అయితే వేర్లు ఒక ఏరు తింటే ఏడు తగ్గదు. ఒక రెండు ఏర్లు 3 ఏర్లు లోడుకొని నీట్గా కడిగేసుకొని అప్పుడు తినేయాలి. ఈ ఆకులు తిన్నా మంచిదే, ఏరు తిన్నా మంచిదే. వేడైతే తగ్గించేస్తుంది. అంటే మన బాడీనే కూలింగ్ చేసేస్తుంది అనమాట. చక్కెర గిక్కెర వేయకూడదు, మామూలుగా తాగుతారు. సుగంధ పాలు కూడా ఇస్తుంటారు చూసినా, దాంట్లో ఇదే కదా వేస్తారు. ఏరు కదా పొడి చేసి వేస్తారు. సుగంధ వాటర్ అంటారు చూడు, దాన్ని పొడి చేసి వేస్తారు అనమాట. ఇది ఎండాకాలం ఎక్కువ తాగుతారు సుగంధ వాటర్ అని. చూసారు కదా ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో ఉంటా. బాయ్.